ప్రేమా 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 నా ప్రభుని ప్రేమ మారునా కాలం మారినా నా ప్రభుని ప్రేమ మారునా కాలం మారినా తల్లి వలె తన కౌగిలిలో ఉంచుకొని నన్ను పెంచెనుగా తల్లి వలె తన కౌగిలిలో ఉంచుకొని నన్ను పెంచెనుగా శత్రువగు అపవాది తంత్రము శత్రువగు అపవాది తంత్రము ఎదిరించుటకు శక్తిను సంగెను మారదు 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 ప్రేమా 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 నా ప్రభుని ప్రేమ మారునా కాలం మారినా నా ప్రభుని ప్రేమ మారునా కాలం మారినా సూర్య చంద్రులు మారినను భూమి పునాదులు కదలినను సూర్య చంద్రులు మారినను భూమి పునాదులు కదలినను సముద్రమే ముందుకు పొంగినను సముద్రమే ముందుకు పొంగినను యేసుని ప్రేమ నాపై ఎప్పుడు మారదు 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 ప్రేమా 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 నా ప్రభుని ప్రేమ మారునా కాలం మారినా నా ప్రభుని ప్రేమ మారునా కాలం మారినా పంచభూతములు మహావేంద్రముతో కరిగి నశించి పోయినను పంచభూతములు మహావేంద్రముతో కరిగి నశించి పోయినను ఆకాశములు మహాధ్వనులను ఆకాశములు మహాధ్వనులను చేయుచు వస్త్రముగా తొలగినను మారదు 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 ప్రేమా 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 నా ప్రభుని ప్రేమ మారునా కాలం మారినా నా ప్రభుని ప్రేమ మారునా కాలం మారినా కాపరి అయి కృప చూపుచు నన్ను కాపాడెను ప్రభు గత కాలం కాపరి అయి కృప చూపుచు నన్ను కాపాడెను ప్రభు గత కాలం కృతజ్ఞతతో స్తుతి స్తోత్రము చేసి కృతజ్ఞతతో స్తుతి స్తోత్రము చేసి నిరీక్షింతు ప్రభు రాకడ వరకు మారదు మారదు
మారదు. ప్రేమా 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 నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారా అని మేము మిమ్మును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ దేవుని పరిశుద్ధ లేఖనంలో నుండి మరి ఒక నూతన భాగమును ఈ పునరుద్ధాన దినము కొరకు మనం ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభును స్తుతిద్దాము. సమయంలో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ అధ్యాయము 10వ వచనం నుండి ఈ ప్రశస్తమైన సమయంలో ధ్యానం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, 5వ అధ్యాయము 10వ వచనం. యోహాను 1:1 జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. 5వ అధ్యాయము 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. దేవుడి వాక్యములు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మంచి యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా అల్పుల అయోగ్యులమైన మా మీద మీరెంత భారం కలిగి ఉన్నారో, మా పట్ల నీ ప్రేమ ఎంత భారభరితమైనదిగా ఉన్నదో, అనుదినము మా ఎడల నూతనంగా మీకు పుట్టించిన వాత్సల్యమును బట్టి మేము నీ కృపలో భద్రపరచబడుతూ జీవిస్తూ ఉన్నాం. మా దినాలు పొడిగింపబడుతున్నాయి. నీ కృపలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ విధంగా నీ బిడ్డలంగా నీ లేఖనంలో ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయం అంతటిని మా కొరకు దీవించండి. మీరు మాతో ఏమి మాట్లాడని ఉద్దేశించారో ఆమె మాటలు స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడండి. మీ స్వరం వినబడజేయమని కోరుకుంటూ, మీ స్వరం వేడుకుంటూ, మీ సన్నిధి వేడుకుంటూ ఈ మాటలన్నీ మా కొరకు దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, యోహాను పత్రిక మన యేసు ప్రభు వారికి చాలా ప్రియమైన శిష్యుడు యోహాను. కొన్ని చోట్ల యేసు రొమ్మున ఆనుకొను శిష్యుడు అని, యేసు ప్రేమించిన శిష్యుడు అని, ద బిలవ్డ్ డిసైపుల్ ఆఫ్ జీసస్ అని ఆయనకు బిరుదు, యోహానుకు బిరుదు. యోహాను రాసిన పుస్తకములు 5 కనబడతాయి. ఒక సువార్త, ఒక ప్రకటన, 3 పత్రికలు కనబడతాయి. వీటన్నింటిలో కూడా యోహాను పెన్నింగ్ స్టైల్, యోహాను పద కూర్పు, యోహాను ఉపయోగించిన పదములు చాలా ప్రత్యేకమైనవిగా కనపడతాయి. మత్తయి, మార్కు, లూకా సువార్తలలో యేసు ప్రభు వారిని గురించిన ఒక విధంగా మనం అర్థం చేసుకుంటాం. కానీ యోహాను సువార్తకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని గురించి మరింత విశేషముగా, మరింత ఎక్కువగా మనం అర్థం చేసుకుంటాం. అండ్ దాట్ వాజ్ అన్ ఎలాబొరేటెడ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద వర్డ్ విచ్ ఇన్కార్నేటెడ్ యాజ్ ఫ్లెష్. ఈ ప్రశస్తమైన సమయంలో 1వ అధ్యాయం 1వ వచనంలో యోహాను ఒక ప్రారంభం, ద బిగినింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం మాకు ప్రత్యక్షమైంది, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము.
ఇందులో యోహాను జీవవాక్యమును గురించి మేమేది విన్నామో, ఏది చూచామో, ఏది కనుగొన్నామో ఆ జీవవాక్యము, ఆ జీవము మాకు ప్రత్యక్షమైనది అని ఈ వచనంలో యోహాను మాట్లాడుతున్నాడు. ఆదికాండం 1:1 ఉంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. యోహాను సువార్త 1:1 యోహాను ద బిగినింగ్ ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని ద ఇంట్రొడక్షన్, ఆదిలో నుండిన వానిని గురించి యోహాను తన సువార్తలో, పత్రికల్లో, ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఓకే, జీవవాక్యము ఆది నుండి ఉన్న వాక్యమును గురించి యోహాను రాస్తున్నాడు. 5వ అధ్యాయం 10వ వచనంలో కొంచెము ఈ మాట మనందరికీ బాగా తెలిసిన మాటే, బాగా అర్థమయ్యే మాటే, కాకపోతే మరికొంచెం వివరంగా, మరికొంచెం లోతుగా ఆ మాటను మనం ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుంది. యోహాను పర్స్పెక్టివ్లో మనం ఆలోచన చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. 5వ అధ్యాయం 10వ వచనం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఇది అర్థం అవ్వాలంటే పైన కొంచెం ముందుకెళ్తే 6వ వచనం నుండి, నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యం గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాం కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. వాట్ ఈస్ దట్ విట్నెస్? తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు అని అంటే ఏంటి ఆ సాక్ష్యం? వాట్ టైప్ ఆఫ్ విట్నెస్ ఇస్ దిస్? తండ్రిని అంగీకరించువాడు కుమారుని అంగీకరిస్తాడు, కుమారుని అంగీకరించువాడు తండ్రిని అంగీకరిస్తాడు. ఓకే. అండ్ దెన్ ఇన్ వర్స్ 10, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలో ఈ సాక్ష్యం కలిగి ఉంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యోహాను వ్రాసిన విధానంలో మనం ఆలోచన చేస్తే, ఆ వాక్యం దేవుడై ఉండేను, ఆ వాక్యం శరీరధారి అయి వచ్చెను, ఆ వాక్యమే పవిత్రపరచెను, ఆ వాక్యమే సాక్ష్యమై ఉండేను, ఆ వాక్యమే ఆత్మగా మనకు సహాయపడతారు అని యోహాను తన సువార్తల్లో, పత్రికల్లో రాస్తున్నాడు. దట్ మీన్స్ we have the one who is from the beginning within us. We have the one. We are filling ourselves with the one who is from the beginning. ఆది నుండి ఉన్న వానిని మనము నమ్ముతున్నాము. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటానంటే నాట్ జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ అ పాయింట్, ఆ పాయింట్ ఆఫ్ స్టేజ్ నుంచి నమ్మడం కాదు. వీ హ్యావ్ టు బిలీవ్ దట్ హీ ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్. అదే యోహాను చాలా ప్రయత్నిస్తున్నాడు. మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో యోహాను సువార్త 1:1లో కూడా ద సేమ్ మీనింగ్ ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండేనో, జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండేనో. We know that. We have that revelation within us. And we have him as our witness when we believe his son. We have him within us. We have the dwelling of the one who is from the beginning. మనము యేసుప్రభు ప్రేమించాడు, యేసుప్రభు ప్రాణం పెట్టాడు, యేసుప్రభు సిలువ అయిపడ్డాడు, యేసుప్రభు మరణించాడు, పునరుత్థానుడై లేచాడు అని we'll start from here. But we will not try to believe him as he is the one from the beginning. ఆది నుండి ఉన్న వానిని విశ్వసించుట, that's not a simple case. Because if we look into Exodus chapter 6 and verse 3-4, ఈ మాట ఇశ్రాయేలీలతో చెప్పట్లేదు, దేవుడు మోషేతో చెప్తున్నాడు. We can read from chapter 5లో ఒక ఆన్సర్ ఉంది, దానికి chapter 6లో దేవుడు సమాధానం ఇస్తున్నాడు. 5వ అధ్యాయంలో ఏం జరిగిందంటే,
దేవుడు ఫరో దగ్గరికి వెళ్ళి మీరు ఇలాగ మాట్లాడండి, నేను నా ప్రజల్ని పోనీయమన్నానని చెప్పండి అని ఫరోతో చెప్పినప్పుడు, ఫరోతో చెప్పండి అని దేవుడు మోషే అహరోనులను పంపగా వారు వెళ్ళి ఫరోతో చెప్తారు. చెప్పగానే ఆ ఫరో అన్ని లక్షల మంది తనకు చాకిరి చేస్తుండగా ఊరికే విడిచిపెట్టాడు కదా, తన హృదయం కఠినపరచబడింది. అప్పుడు ఫరో ఇశ్రాయేలీల మీద ఉండిన వెట్టి చాకిరిని కొంచెం డబల్ చేపిస్తాడు. అప్పటి వరకు ఆ ఇటుకలు చేయడానికి వాళ్ళకి గడ్డి అవన్నీ సమకూర్చారు. వీళ్ళు ఎప్పుడైతే మమ్మల్ని పోనివ్వమని అడిగారో అప్పటి నుంచి గడ్డి ఇవ్వలేదు. ఇంకొంచెం ఎక్కువైంది, ప్రెషర్ ఎక్కువైపోయింది. అప్పుడు ఇశ్రాయేలీలు అందరూ వచ్చి, మొదటికే మోసానికి తెచ్చేటట్టున్నావు, మేము ఇట్లాగున్నా బాగుండు కదా, మమ్మల్ని ఎందుకు మాకు లేనిపోయిన ఆశలు చూపిస్తున్నావు, అండ్ వీ డోంట్ బిలీవ్ యువర్ వర్డ్స్ అన్నట్టు మోషే ఎంత ప్రయత్నించినా మోషే మాటలను వినిపించుకోలేదు. అప్పుడు మనం అర్థం చేసుకుంటే మోషేలో కూడా చిన్న సందేహం ఏమైనా వచ్చిందేమో. అందుకని దేవుడు 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి లిసన్ కేర్ఫుల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, నేనేం చేయబోతున్నాను, నీకు పరిస్థితులు అర్థం కాకపోవచ్చు, నీకు జరుగుతున్న క్రియలన్నీ నీకు అర్థం కాకపోవచ్చు, ఆ ఫరో భాష మాటలు ఏవి నీకు అర్థం కాకపోవచ్చు, ఇశ్రాయేలీల సణుగుళ్ళు కూడా నీకు అర్థం కాకపోవచ్చు, ఇశ్రాయేలీల అవిశ్వాసం కూడా నీకు అర్థం కాకపోవచ్చు, బట్ లుక్ ఎట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అని 6వ అధ్యాయం 1వ వచనం నుండి దేవుడు మాట్లాడుతున్నారు. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నువ్వు నిశ్చయంగా చూస్తావు. యూ డోంట్ హెసిటేట్, యూ డోంట్ స్టాండ్ బ్యాక్, యూ డోంట్ గో బ్యాక్, యూ షుడ్ స్టాండ్ స్ట్రైట్. నువ్వు నిశ్చయంగా చూస్తావు నేను ఫరోకి ఏం చేస్తాను. తర్వాత బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయును అని చెప్పి 2వ వచనం, మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. వై the Lord hidden himself and why the Lord hidden his name to Abraham, Isaac and Jacob. మన పితరులు కదా వాళ్ళు, మన విశ్వాస పునాదులు కదా వాళ్ళు, వాళ్ళకెందుకని దేవుడు తన నామం బయలుపరచకుండా దాచారు? He is from the beginning. Why he didn't let them to know him as he is from the beginning? నేను సర్వశక్తి గల దేవుడను, నీ బహుమానం అధికం చేస్తాను, నేను నీకు కేడెమ భయపడుకుమని ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ఇలాంటి వాటిని గురించి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడు. ఇస్సాకు యాకోబులు కూడా అదే పేరు పరిచయం అయింది. నేను సర్వశక్తి గల దేవుడని పేరట నీ తండ్రికి ప్రత్యక్షమయ్యానని యాకోబుతో, ఇస్సాకుతో అలా వాళ్ళకి అలా తెలియపరుస్తూ వచ్చారు. ఇప్పుడు నేను ఎందుకు అలా చెప్పలేదనుకుంటున్నావు అని మోషేతో చెప్తున్నారు. బట్ వై డూ యూ థింక్? ఎందుకు చెప్పలేదు దేవుడు అలాగా? ఆది నుండి ఉన్న వాణిని అబ్రహాం, ఇస్సాకులు, యాకోబులకు పరిచయం చేయటంలో ఏంటి నష్టం? ఏ టైంలోనైనా నేను సర్వశక్తి గల దేవుడనంటే నమ్మేస్తారు. నాట్ జస్ట్ దే ఆర్ సో ఇన్నోసెంట్, వాట్ ఎవర్ గాడ్ సేస్ దే విల్ బిలీవ్. ఏం చెప్తే అది నమ్మే అమాయకులు అయితే కాదు. దే ఆర్ సో వైజ్ పీపుల్. అందుకే వాళ్ళు చాలా జ్ఞానవంతులు. అందుకే దేవుడు మన విశ్వాసానికి వారిని పునాదులుగా పెట్టాడు. బట్ దే ఆర్ నాట్ ఇన్నోసెంట్, దే ఆర్ సో వైజ్. ఎందుకు వాళ్ళకి ఆ పేరు మాత్రం సరిపోయిందంటే దట్స్ ఇనఫ్ ఫర్ దెమ్. అది చాలు వారికి. నేను సర్వశక్తి గల దేవుడు అంటేనే తన కుమారుణ్ణి వృద్ధాప్య వయసులో తన యవ్వనస్తునిగా ఎదిగిన కుమారుణ్ణి దహనబలిగా అర్పించడానికైనా వెనుకాడలేదు అబ్రహాము. అదే నేనే యెహోవాను అని చెప్పుంటే వి కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ హిస్ ఫెయిత్. ఇప్పటికే అర్థం కాదు మనకి. కానీ ఇశ్రాయేలీలకు దేవుడు ఫ్రమ్ ద బిగినింగ్ నేర్పించాలనుకుంటున్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాలనుకుంటున్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్, పునాదులలో నుండి, ఆది నుండి. అసలు మీరు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు. మీరు ఏదో మీ తాతలని నేను ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళని పిలవటం, వాళ్ళకి నేను వాగ్దానాలు ఇవ్వటం, నేను ఇప్పటికిప్పుడు సెలెక్ట్ చేసుకున్న పీపుల్ కాదు మీరు.
నేను ఎప్పుడూ అనాదిగానే మిమ్మల్ని సంకల్పించాను అని తెలియపరచడానికి నేను ఉండువాడను. మోషే అడిగాడు కదా, వాళ్ళు నిన్ను గురించి అడిగితే నేనేమని చెప్పాలయ్యా అని అడిగితే 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మోషేతో చెప్తున్నాడు, నేను ఉన్నవాడను వాడనై ఉన్నాను. ఐఎమ్ ద ప్రెసెంట్, ఐఎమ్ హూ ఐఎమ్. అంటే ఆ మాటని మరి ఒక విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నువ్వు నన్ను ఏమనుకుంటావో అదే. హౌ మచ్ యూ కెన్ అండర్స్టాండ్ మీ, దట్స్ ఐ యామ్. And if you believe me tomorrow, how much you can understand me, that's I am. And in the future, if you believe me, that's I am. And that doesn't mean I change day by day. నిన్న నేడు రేపు నిరంతరం మారని వాడు ఆయన. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుకనే మీరు లయం కాలేదంటాడు ఆయన. మోషేతో చెప్తున్నాడు, నేను నిన్న మొన్న పుట్టిన వాడిని కాదు మోషే. ఏదో అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ పోతున్నాను అని అనుకుంటున్నావేమో. నో, జరిగే పరిస్థితులు ఇవేమి నీకు అర్థం కానవసరం లేదు. దట్స్ నో నీడ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దీస్ సిచ్యువేషన్స్. యూ జస్ట్ బిలీవ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. యూ విల్ సీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. నేను ఇలా చేస్తా అలా చేస్తానని చెప్పలేదు మోషేకి. యూ జస్ట్ బిలీవ్, యూ ఆర్ గోయింగ్ టు సీ దాట్. నువ్వు నిశ్చయంగా చూచెదవు. వారు బలమైన హస్తంతోనే బయటకు వస్తారు. బలమైన హస్తంతోనే, ఇప్పుడు తిట్టాడు కదా ఫరో, ఆ ఫరోనే బలమైన హస్తంతో పంపిస్తాడు, తోలి వేస్తాడు. యు జస్ట్ స్టాండ్ దేర్ అండ్ బిలీవ్. ఆది నుండి ఉన్నవాణిని మనం తెలుసుకోవాలి. ఆది నుండి ఉన్నవాని ప్రత్యక్షత మనకి కావాలి అని యోహాను పత్రిక మరింత అత్యవసరంగా వ్రాయబడింది. ఎందుకు అనంటే ఆ కాలం 2000 సంవత్సరాల క్రితమే విరోధులు, క్రీస్తు విరోధులు బయలుదేరారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, వారు మనలో నుండి చిన్నపిల్లలారా, 18వ వచనం, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడు నువ్వు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాం. వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఎందుకు? ఆది నుండి ఉన్న వారిని సంపూర్ణంగా ఎరుగని కారణాన. దే ఆర్ నాట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ బట్ దే ఆర్ ఫ్రమ్ విదిన్ అస్. మనలో నుండి బయలుదేరారు. ఈ రోజు నమ్మటం విశ్వాసం కాదు. నిన్నటికి నమ్మటం విశ్వాసం కాదు. రేపటికి నమ్మటం విశ్వాసం కాదు. ఆది నుండి ఉన్న వాణిని తెలుసుకోవాలి. దాట్ ఈస్ ద ఫెయిత్. అదే 1వ వచనంలో నొక్కి చెప్తున్నాడు యోహాను జీవవాక్యమును గురించి. మా చేతులు దేన్ని తాకి చూచినవో, మా కన్నులు దేన్ని చూచినవో, మా చెవులార మేమేమి విన్నామో, మేమేది నిదానించి కనుగొన్నామో. ఎవరిని? యేసుప్రభు వారిని గురించిన వారు 3.5 సంవత్సరాల వారితో సహవాసం చేసిన యేసుప్రభు వారిని గురించా? యేసుప్రభు వారిని గురించి నిదానించి కనుగొనాల్సిన అవసరం ఏముంది? ఎస్ దెర్ ఈస్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియబిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ఆదిలో నుండి ఉన్న వాణిని మనం ఎరుగాలి. ఆది నుండి ఉన్న వాణిని నువ్వు ఎరిగితే నీ విశ్వాసమైన, నీ బలమైన, నీ ధైర్యమైన, నీ ముందు చూపైన ఎవ్రీథింగ్ చేంజెస్. యువర్ కాన్ఫిడెన్స్, యువర్ ప్రేయర్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. నీ భక్తి మార్గమైన, నీ విశ్వాస మార్గమైన అంతా మారిపోతుంది. బికాస్ యు ఆర్ నాట్ బిలీవింగ్ జస్ట్ yesterday or just back. You are believing him from the beginning. 5వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఆత్మ ఇచ్చు సాక్ష్యాన్ని నిండుగా కలిగి ఉంటాడు. సాక్ష్యం, హీ హిమ్సెల్ఫ్. ఆయనే ఆ సాక్ష్యం, ఆయనే. మనం ఆయనని నింపుకొని ఉంటాం. లోపల ఆయన నిండి ఉండగా ఇంకా బయట విరోధి ఎవరు? బయట విరోధి ఎక్కడి నుంచి వస్తాడు? If he is not here, then the anti-person will come out.
విరోధమైన క్రియలు, విరోధమైన మనసు, విరోధమైన ఆలోచనలు, విరోధమైన విశ్వాసం, విరోధమైన భక్తి అన్నీ బయలుదేరుతాయి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హిమ్ విదిన్ యూ. అందుకే యోహాను పత్రికలో, యోహాను సువార్తలో నిలిచియుండుట అనే వర్డ్, అబైడ్ అనే వర్డ్ 40 టైమ్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ హోల్ బైబిల్లో 118 టైమ్స్ ఉంటే యోహాను రాసిన పత్రికల సువార్తల గ్రంథంలోనే 40 టైమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ సువార్తలోనే ఎక్కువసార్లు ఉంటుంది. చాలాసార్లు ప్రతి చోట ఇంచుమించు ప్రతి అధ్యాయంలో కనీసం 10 సార్లైనా కనుగొంటాం నిలిచి ఉండుట, నిలిచి ఉండుట. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, జస్ట్ రీడ్ ద గాస్పెల్ ఆఫ్ జాన్ అండ్ ఎపిసల్స్ ఆఫ్ జాన్ అండ్ ద రెవల్యూషన్. మీకు సమయం అంటే యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం ఒకసారి చదివి చూడండి. యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ యూ కెన్ కౌంట్ ఆన్ ఎన్నిసార్లు నిలిచి ఉండుడి అనే మాట ఉంది. యోహానికి చాలా ఇష్టమైన మాట అది. వాక్యం, నిలిచి ఉండటం, ఈ రెండు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ, వాక్యం ఆది నుండి ఉన్నవాడు ఆయన. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, రొమ్మున అనుకొని సమీపంగా ముఖాముఖిగా ఉండేను. ఆ వాక్యం దేవుడై ఉండేను. ఆది నుండి ఉన్నవాడు శరీరమును దాల్చుకొని భూమి మీదకి రాగా మేము ఆయన్ని కనుగొన్నాం, మేము ఆయన్ని విశ్వసించాం, మేము ఆయన్ని నిదానించి కనుగొన్నాం. నీవు నేను కూడా నిదానించి కనుగొనాలి. ఆయన పేరు యేసు. ఆయన సర్వశక్తిమంతుడు, గొప్పవాడు, కృపగలవాడు, ప్రేమగలవాడని నాట్ జస్ట్ 4-5 మాటలు తెలుసుకుంటే ఆయన్ని తెలుసుకున్నట్టు కాదండి. There is a depth, a lot more to learn him, to know him, to understand him. అలాంటి లోతుల్లోనికి వెళదాం. అప్పుడు మనం కూడా యోహానులాగా నిలిచి ఉండటానికి ఇష్టపడతాం. నిలిచి ఉండే వ్యక్తియే సాక్ష్యం కలిగి ఉంటాడు తనలో. ఈ మాటలన్నీ గ్రహించినట్లు, అర్థం చేసుకున్నట్లు పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. జీవవాక్యమును గురించి యోహాను ఎలాంటి ప్రత్యక్షత, నిదానించి కనుగొనిన ప్రత్యక్షత కలిగి ఉన్నాడో మనకి కూడా అలాంటి ప్రత్యక్షత ప్రభు దయచేస్తారు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు అన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. మంచి యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, మీ ఘనమైన, బలమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు దేవా. మా విశ్వాసము, మా ప్రేమ, మా భక్తి మరింత ఉజ్జీవింపబడడానికి, బలపరచబడడానికి మాకు దయచేస్తూ వస్తున్న మీ మాటలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మిమ్మును గురించి నేను తెలుసుకున్నప్పుడు, మిమ్మల్ని నేర్చుకున్నప్పుడు, మిమ్మల్ని విశ్వసించినప్పుడు, మిమ్మల్ని ఎరుగునప్పుడు ఆది నుండి ఉన్న వానిగా మేము తెలుసుకోవాలి. మా విశ్వాసము, మా నమ్మకము, మా ప్రేమ, మా భక్తి దేవా, ఆది నుండి ఉన్న వానిని ఎరిగిన ప్రత్యక్షత మాకు కావాలి. ఆ ప్రత్యక్షతలో నుండి మా ప్రేమ పెళ్ళుబకాలి దేవా. ఆ ప్రత్యక్షత కలిగిన యోహాను వల్లే నిన్ను బహుగా ప్రేమించే వారముగా దేవా, నీ మాటలో నిలిచియుండు వారంగా మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. యోహాను నిలిచియుండుట అనే మాట ఎంత ఇష్టపడినాడో మా జీవితాల్లో కూడా ఆ మాట అంత ఇష్టంగా ఉండాలి. మీ మాటలో, నీ ప్రేమలో, మీలో, మీ ఆత్మలో నిలిచియుండుట మేము కోరుకోనాలి. అదే మా జీవిత లక్ష్యం కావాలి. మాకు సహాయపడండి దేవా. ఈ మాటలన్నీ మా వినికిడిలో దీవించండి. ఈ మాటలు వినిచిన ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించండి. సర్వశక్తుడని దేవుని పేరట కాదు, యెహోవా, నేను యెహోవానని మీరు ఇశ్రాయేలులకు కనబరుచుకున్నారు, ప్రత్యక్షపరుచుకున్నారు. ఎందుకంటే ఆది నుండి ఉన్న మిమ్ములను వారు తెలుసుకోవాలని. ఈ ఉదయకాల సమయంలో, ప్రశస్తమైన సమయంలో ఈ మాటలు వినిచిన బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఆది నుండి ఉన్నవారని మిమ్మల్ని గురించి మరింతగా గ్రహించినట్లు, నేర్చుకున్నట్లు, తెలుసుకున్నట్లు వారి హృదయాలు వెలిగించండి, సహాయపడండి. ఇంతవరకు నీ సన్నిధిని బట్టి, మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you all. Have a great and blessed day. Amen.